ఘనుడును మహాప్రభువు పరిశుద్ధుడు రక్షకుడు మన జీవనదాత అయిన యేసుప్రభు వారికి ఉదయకాలపు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు కూడా బైబిల్ వాక్యంలోకి వాగ్దానం చూసుకొని మనం అంశంలోకి వెళ్ళిపోదాము. మరి మీరంతా సిద్ధంగా ఉన్నారా? రాత్రి అంతా చక్కగా నిద్రపోయారా? దేవుని ప్రార్థించుకున్నారా? విశ్వాసం ఉంచారా? ఎందుకంటే ఆయన విశ్వసించి మరి ఎంత పాపినైనా కూడా చేర్చుకునే దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచాలి. ముందు మనం ప్రతి విషయానికి బాధపడిపోకుండా విశ్వాసం ఉంచి నీ యొక్క దీనస్థితిని ఆయన ముందు మొరపెట్టుకోవాలి. ప్రభువా, నా దీనస్థితి ఇది, నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి అని నీవు ఎప్పుడైతే యథార్థంగా ఆయన ఎదుట సాగిలపడి ప్రార్థన చేస్తావో, ఆయనతో మొరపెట్టుకుంటావో, అప్పుడు తప్పకుండా సహాయం చేయగల దేవుడు. ఒక మాట చూసుకుందాం మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. దానికి ముందుగా దేవుని స్తుతించుకొని ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. వేల గొంతుల్లో మారు మ్రోగేలా, వేదనలు తొలగించేలా, వేల గొంతుల్లో మారు మ్రోగేలా, వేదనలు తొలగించేలా, సంగీతమే సందేశంలా, సంగీతమే సందేశంలా, హృదయాలను కదిలించగా, హృదయాలను కదిలించగా, కృప చూపిన యేసయ్యా, నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, నీ మహిమకై ఫలించగా, నీ మహిమకై ఫలించగా, కృప చూపిన యేసయ్యా. అవును తండ్రి, నీ మహిమకై తండ్రి మేము ఫలించే విధంగా కృప చూపిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తుండగా తండ్రి, నీవు నాతో ఉండి మాట్లాడించి వింటున్న ప్రతి హృదయమును ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ రోజున కీర్తనల గ్రంథము 74వ కీర్తన 21వ వచనం మాత్రం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 21వ వచనం. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము, నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. కొంతమంది అనుకుంటారు, నేను ఇప్పుడే కష్టాలు పడుతున్నాను, వారి మాటలతో వీరి మాటలతో విసిగిపోతున్నాను, నన్ను ఇంకా హేళన చేస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు, చాటు మాటలు అనుకుంటున్నారు అని బాధపడుతూ ఉంటారు. అందుకే ఆ మాట చెప్తున్నారు దావీదు మహారాజు. ఆసాపు కీర్తన దైవధ్యానం, అది ఆసాపు కీర్తన దైవధ్యానము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. కొంతమంది మాట్లాడినారని అవమానంతో మరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ఎందుకు బ్రతకటం, లోక నిందల కన్నా చనిపోవడమే మేలు అనుకుంటారు. కానీ అందుకే ఆ మాట చెప్తున్నారు ఆసాపు కీర్తనలో, నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారిని దరిద్రులను నీ నామమును సన్నతించుదురుగాక. శ్రమనందేవాళ్ళు దరిద్రులు నీ నామమును సన్నతించుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దరిద్రులము, ఎందుకు పనికిరాని వారిని అని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడ చెప్తుంది సన్నతించుదురుగాక. ఎవరైతే నెట్టివేయపడ్డారో వారే నీ నామమును సన్నతించుదురుగాక. అంటే ఎంతగానో నీ ఎడల వారికి అవకాశం ఇచ్చి ఉన్నారు, మీరు మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చి ఉన్నారు. ఆయన కనపరిచే భాగ్యము మనకి దేవుడు ఇచ్చాడు. కొంతమంది ఇంత పాపి అయిన నీవు ఈరోజు ప్రార్థనకు వస్తున్నావా, ప్రార్థనలో కూర్చుంటున్నావా, దేవుని స్తుతిస్తున్నావా, సిగ్గులేదా అంటారు. పర్వాలేదు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరి ఆసాపు కీర్తనలో, శ్రమనందు వారు దరిద్రులను నీ నామమును సన్నతించుదురుగాక. నీ నామం స్తుతించే అవకాశం వారికి ఇస్తున్నారు. ఈ లోకంలో దరిద్రులు కావచ్చు, ఈ లోకంలో అవమానం నొందిన వారు కావచ్చు, శ్రమ నొందిన వారు కావచ్చు. మరి మనకు తెలిసిన విషయమే, మరి సుంకరి పరిసేయుడు ఇద్దరు కూడా దేవాలయంలోకి వచ్చారు.
చూసుకున్నాం కదా మనం ఇంతకుముందు. మరి ఒకసారి చూసుకుందాం. మరి బైబిల్ గ్రంథంలోకి వచ్చేద్దాము. క్రొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసుకుంటున్నాం. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వాడిలో ఒకరు పరిసయుడు, ఒకడు సుంకరి. ఇప్పుడు పరిసయుడు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇదే ఇప్పుడే చెప్పాను కదా నేను, మనం వెలివేయపడ్డాం, మేమైతే బాగా చక్కగా ఉన్నాము, మీరు పనికిరాని వారు, ఆలయంలోకి కూడా రాకూడదు, మీరు దేవుని స్తుతించే అవకాశం మీకు లేదు అని ఒకవేళ ఎవరైనా అంటే, దానికి శ్రమ నొందిన వారు, మరి బాధ నొందిన వారు మీ నామమును సన్నదించుదురుగాక అని కీర్తనలో చూసుకొని ఉన్నాం. ఆసాపు కీర్తనలో. నిజమే ప్రియులారా, నలిగిన వారికి ఆయన ఎప్పుడు వెనుక తీయడు. సుంకరి బాగా నలిగిపోయి ఉన్నాడు. పరిసయుడు చక్కగా ఉన్నాడు, అన్నీ అనుభవిస్తున్నాడు, అన్నిట్లో గొప్పవాడు, దేవుని పట్ల కూడా మంచిగానే ఉంటున్నాడు. ఆయన వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, మంచి దైవభక్తి కలిగిన వాడు. చూసుకుందాం, వారిద్దరు కూడా ఆలయంలోకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ 10వ వచనములో ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి అంటే ఇంకా ఆలయములోకి పోలేదు, దేవాలయమునకు వెళ్ళిరి, వెళ్ళిన వరకే చూస్తున్నాం ఇక్కడ మనం. ఇప్పుడు లోపలికి పోయిన వారెవరు? లోపలికి పోలేక తన పాపంలో గుర్తు చేసుకొని అందుకు నేను యోగ్యుడిని కానని బయట ఉన్న ఆయన ఎవరో మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. మనకందరికీ తెలిసినదే సుంకరి విషయం. అయినా కూడా ఈరోజు దేవుడు నా నోట మీకు పలికించమని, నా నోట మీకు వినిపించమని దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంగా ఈ మాటను నేను మాట్లాడుతున్నాను. వింటున్న మీ అందరి హృదయాల్లో ఈ వాక్యం ఫలించాలి. ఎంతగా నలిగిపోయి ప్రార్థించాడో ఆ సుంకరి, అలాంటి ప్రార్థన మీరు కలిగి ఉండాలని నేను వాక్యం బోధిస్తున్నాను. కొంతమంది అనుకుంటారు, మరి మేము అన్నీ చేస్తున్నాము, నలిగిపోతున్నాం, బాధపడుతున్నాం, మాకు ఇంకా దేవుడు హెల్ప్ చేయట్లేదు. ఎలా ప్రార్థించావు? ఎలాంటి ప్రార్థన చేసావు? నిజముగా మోకరించావా? నిజముగా కన్నీరు కార్చావా? కన్నీరు కార్చే వాళ్ళు కావాలని చెప్తున్నారు బైబిల్లో. కన్నీటి ప్రార్థన కావాలని చెప్తున్నారు. ఎంతటి పాపినైనా చేర్చుకునే దానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు. ఎవ్వరు లేరయ్యా నాకు ఈ లోకంలో. ఈ లోకంలో జీవించాలంటే నీ కొరకే జీవిస్తాను ప్రభా. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు. నీలా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. చూసారా ప్రియులారా, ఈ లోకంలో జీవించదను నీ కొరకే జీవించాలి, ఆయన కొరకే జీవించాలి. ఒకవేళ నువ్వు కష్టపడ్డావు, బాధపడ్డావు, ఏదైనా ఆయన తీర్చడానికి సిద్ధపడి ఉన్నాడని తెలుసుకోవాలి ప్రియులారా మీరు. ఇప్పుడు సుంకరి పరిసయుడు ఇద్దరు వచ్చారు. రండి మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసుకుంటున్నాను. మరి పరిసయుడు నిలబడ్డాడు, లోపలికి వెళ్ళి నిలబడ్డాడు, చక్కగా గౌరవించాడు, కూర్చోలేదు, అగౌరవంగా ఆయనతో మాట్లాడట్లేదు. నిలబడి అని ఉంది బైబిల్లో. చక్కగా నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులైన కాదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, హత్యలు చేయలేదు, ఇతరుల వల్లే నేను ఉండట్లేదు, ముఖ్యంగా సుంకర వల్లే అసలు ఉండలేదు, నేను చాలా గొప్పవాడిని అని పరిసయుడు తను చేస్తుందంతా చెప్తున్నాడు. రైటే, హీఈస్ ఏ వెరీ గుడ్ మ్యాన్, జెంటిల్మెన్ అని చెప్పుకోవాలి, చాలా గొప్ప మనిషి అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఉన్నదంతా యథార్థం చెప్తున్నాడు. ఎస్, బాగానే ఉంది అదంతా. కానీ అక్కడ లోపం ఏముందో చూద్దామా? దీన మనసు లేదు అతనిలో, క్షమాపణ హృదయం లేదు అతను. చేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ తర్వాత చూద్దాం. ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులంట, పక్కవాడి వల్ల నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులంట. నిజమే, ప్రక్కవాడు చెడ్డవాడు కావచ్చు, నువ్వు ఎప్పుడైనా మార్చాలని మాట్లాడావా? ఎప్పుడైనా అతనితో నువ్వు ప్రేమగా మాట్లాడావా? దేవుని మాటలు చెప్పావా? ఆ సుంకరి వలె ఉండనందుకు కృతజ్ఞతలంట. అంటే సుంకరి చెడ్డవాడని నీ మనసులో నీవు అనుకుంటున్నావు కదా. అలాంటి మనసు నీలో నుంచి తీసివేయాలంటే నీవేం చేయాలి? నువ్వు ప్రభుని సన్నిధికి అతన్ని చేర్చాలి.
కానీ అలాంటి హృదయం నీ దగ్గర లేదు. నీవే గొప్పవాడిగా చెప్పుకోవాలని, నేనే అన్నింటిలో గొప్పవాడిని అని తెలియపరచుటకు దేవుని సన్నిధానమునకు వెళ్ళి అక్కడ నిలవబడి ప్రార్థిస్తున్నాడు పరిసయ్యుడు. కానీ సుంకరికి అంత ధైర్యం లేదు. ఎందుకంటే సుంకరి చూద్దామా, వారములకు 2 సార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాడంట. 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి ఎంత మంచి పద్ధతులు కలిగిన వాడు. కానీ ఆయనలో ఉంది ఏంటంటే తనను తను తగ్గించుకునే మనస్తత్వం లేదు, వినయం లేదు, విధేయత లేదు. నేను ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు, నేను గర్వంగా ఉండగలను, గర్విష్ఠుడను. ఎందుకంటే నాలా ఎవరు ఉండట్లేదు. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నాను. తనలో తాను ప్రార్థించుకొనిచుండెను, తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు, తను గొప్పలని చెప్పుకుంటున్నాడు. ప్రభువుకు తెలియదా నువ్వు చెప్పకపోతే? నువ్వు 10వ వంతు చెల్లిస్తున్నావని ఆయనకి తెలియదా? నువ్వెంత చెల్లించినా కూడా, నువ్వు ఎంత చెల్లించినా కూడా అది నువ్వు ఈ లోకంలో ఇవ్వచ్చు. నువ్వెంత ఇచ్చినా అది నీకు పరలోకంలో ధనము చేకూర్చుతుంది. అక్కడ నువ్వు ఇక్కడ వేసిన ప్రతి పైసా కూడా అక్కడ నీకు సమకూర్చబడుతుంది. అయ్యో మేము ఇంత కానుకలు వేసాము ఏమైపోతాయో, ఇంత ఎందుకు వెయ్యాలా? ఈ రోజులో నువ్వెంత కానుకేస్తావో, నువ్వు ఆ లోకంలోకి పోయిన తర్వాత, ఈ లోకంలో ఎంత వేసావో ఆ లోకంలో పోయిన తర్వాత ఆ డబ్బంతా నీకు అక్కడ మూట కట్టి ఉంటుంది. అక్కడ ధనమును సమకూర్చుకో. ఇక్కడైతే చిమట పడుతుంది, చెదులు పడుతుంది, తినేస్తాయి. కానీ పరలోకంలో ధనం కూర్చుకుంటే చక్కగా అక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. ఈయన చెప్తున్నాడు, నేను అంతా చెల్లిస్తున్నాను, నేను అన్నింటిలో గొప్పవాడిని. తన గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుకు తెలియదా? నువ్వు రెండు మార్లు ఉపవాసం ఉండేది ఆయనకి తెలుసు. నువ్వు 10వ వంతు చెల్లిస్తున్నావని ఆయనకి తెలుసు. సుంకర వలే కాదు, మంచివాడివని తెలుసు. తెలిసినా కూడా నువ్వు ఇంకా అహంకారంతో నువ్వు తగ్గించుకోకుండా హెచ్చుగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు వారికి ఎలా ఉంటుంది? ఇప్పుడు నీలో తగ్గింపు మనస్తత్వం లేదు. సుంకరి కూడా వచ్చేసాడు ప్రార్థన చేయడానికి. కానీ సుంకరి ప్రార్థన ఎలా ఉందో చూద్దామా. అయితే సుంకరి దూరముగా నిల్చున్నాడు. ఆకాశం వైపు కనులెత్తుటికైనా ధైర్యం చాలక, అంత మాత్రమే కాకుండా ఆలయంలోకి వచ్చేటప్పుడు కూడా అతనికి ధైర్యం చాలక, అతని పాపములను వెంటాడుతున్నప్పుడు అతని పాపములు జ్ఞాపకం చేసుకొని నాలాంటి పాపి అంత పరిశుద్ధిని ఆలయంలోకి వెళ్ళకూడదని నిర్ణయించుకొని ఆకాశం వైపైన కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు. చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, రొమ్ము కొట్టుకోవటం అంటే ఎంతో కష్టం కలిగితేనే, ఆ కుటుంబంలో జరిగితేనే అంత రొమ్ము కొట్టుకుంటారు. కానీ అతని పాపములు బట్టి అతని రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని అడిగాడు. ఒకటే ఒక మాట, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించమని చెప్పాను. అందుకు దేవుడు ఏమన్నాడంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళనని చెప్పాను. ఎందుకంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు, తగ్గింపబడ్డాడు. సుంకరి తగ్గించుకున్నాడు. తన పాపముల బట్టి తను తగ్గించుకుని తన స్థితిగతులు ఎరిగి దేవునికి భయభక్తులు కలిగి ఆయన యందు నిల్చుంటూ కూడా ధైర్యం చాలదని శతాధిపతి కూడా అలాగే చెప్పి ఉన్నాడు. నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను పాత్రుడని నేను అనుకోవట్లేదయ్యా, మాట మాత్రం సెలవు. అదే కోరిక ఇక్కడ చూస్తున్నాం మనం. అదే కోరిక ఈ సుంకరులో చూస్తున్నాం. ఆలయంలోకి వెళ్ళలేదు, నిలబడలేదు, ధైర్యం చాలలేదు. తన పాపములు బట్టి ఆయనకి ధైర్యం చాలక బయట నిలబడి దేవా పాపినైనా నన్ను కరుణించమయ్యా, ఇంతకన్నా నేనేం చేయలేనయ్యా, కరుణించు, నా వైపు చూడు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపవాదినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకో.
నిజముగా నువ్వు ప్రార్థిస్తే నీ పాపములు గుర్తెరిగి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన ముందు సమర్పించుకొని నీ జీవితంలో ప్రార్థన చేసుకో, సమస్తము జరుగుతుంది. ఆయన చెప్పి ఉన్నాడు, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, హెచ్చించుకొని వాడు తగ్గింపబడనని. నిన్ను నీవు తగ్గించుకుంటావా? ఈరోజు హెచ్చింపబడతావా? నిర్ణయం మీరు తీసుకోండి. దేవుని కృపలను బట్టి ఈరోజు ఉదయకాలపు దీవెనలో దేవుడు మనతో ఉంచి ఇంతవరకు ఆయన వాక్యం ద్వారా తగ్గింపు మనస్తత్వం ఎలా ఉండాలో తెలియపరిచినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరికి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇండ్లా ప్లానింగ్స్ అనే ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యం వింటున్నందుకు వందనాలు, ఆదరిస్తున్నందుకు వందనాలు. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని దీవెనలు పొందండి, వాక్యం వినండి. ఆ విధముగా మనం జీవిద్దాము. ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ చూడండి. దేవుడు ఈరోజు దీవెనలతో మనల్ని నింపి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.